ఇక చాలా చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో రహదారులన్నీ కూడా దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడడంతో రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసం కావడంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బాక్స్ 1లో సిద్దిపేట జిల్లా తొగుట మండలము జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో చెరువు నిండి మత్తడి పోస్తోంది. చెరువు అలుగుకు పక్కనే ఉన్న రోడ్డు ఎలా దెబ్బతిందో మీరు చూస్తున్నారు. ఇక సెకండ్ బాక్స్లో మెదక్ జిల్లా రామాయంపేట మండలము పర్వతాపూర్ దగ్గర రోడ్డు తెగిపోయింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. పుప్పాలవాగు ఉధృతికి కల్వట్టు మొత్తం కూడా దెబ్బతింది. ఇక థర్డ్ బాక్సు హవేలీ ఘన్పూర్ పోచమరాల దగ్గర రోడ్డు తెగిపోయిన దృశ్యాలవి. దాంతో అక్కడ సహాయక చర్యలు, రోడ్డు మరమ్మతు పనులు సాగుతున్నాయి. ఫోర్త్ బాక్స్లో బోటంలో లెఫ్ట్ సైడ్ పెద్దపల్లి జిల్లాలో వరద బీభత్సానికి రోడ్డు దెబ్బతింది. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట దగ్గర రహదారి కొట్టుకుపోయింది. దుబ్బపల్లి, ఉప్పరపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓదెల, పెద్దపల్లి మండలాల్లో కూడా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫిఫ్త్ బాక్స్ మెదక్ జిల్లా నిజాంపేట మండలము తిప్పనగుల్ల గ్రామంలో హైదర చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతికి మల్లన్న సాగర్ కెనాల్ గట్టు తెగడంతో పంట పొలాల్లోకి నీరొచ్చి చేరుతోంది. 400 ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగిపోయింది. లాస్ట్ బాక్స్ మెదక్ మండలం కొంటూరు చెరువు అలుగు పారుతుండటంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ పట్టణానికి సైతం పలు గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.